రక్తదానం చేయండి, జీవితాన్నివ్వండి. రక్తదానాన్ని మించిన దానం లేదు. ఆంటీ నేను మళ్ళీ కాల్ చేస్తా. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆగకుండా వచ్చేస్తారు వెధవలు. కొంచెం కూడా సెన్స్ లేకుండా పక్కనే కూర్చున్నాడు చూడు. హాయ్. హలో, పిలిచేది మిమ్మల్ని. వినపడుతుంది, చెప్పండి. ఏం చేస్తున్నాడు? తీసుకోండి. ఏంటిది? దీనికి చాక్లెట్ కూడా తెలీదా? మరి కథలు కాకపోతే చాక్లెట్ అండి, ఇది మీకోసమే. ఓ అవునా, నాకెందుకు ఇస్తున్నారు? అంటే అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేయమని. ఓ ఏంటో ఆ మంచి పని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏంటిది? మా అమ్మ కూడా చెప్పింది, ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే మూతి పగలగొట్టమని. మీ అమ్మ పేరు తెలంగాణ శకుంతల? కాదు, రమప్రభ. కానీ క్యారెక్టర్ అదే. ఛీ, ఇలా అయితే నాకు ఈ జన్మలో ఏ అమ్మాయి పడదు. ఎందుకు ఇది? శుభకార్యం జరిగే ముందు అమ్మ చెప్పింది నోరు తీపి చేయమని. ఏంటో ఆ శుభకార్యం? నాకు సాయంత్రం పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? దావుడా, ఏం బతుకురానిది. చెయ్యి. అంటే పెళ్లి చూపులే కదండి, పెళ్లి కాదుగా? ఏమో, అమ్మ అలానే చెప్పింది. సాయంత్రం కదా, ఈలోపు ఎంత కావాలో అంత ప్రేమించుకోవచ్చు. ఏమండి, మీరు కూడా కొంచెం హెల్ప్ చేయవచ్చు కదా? దేనికి? ప్రేమించడానికి. ఇడియట్.
అయినా నేను చెప్తాగా, నువ్వు చెప్పాలా? ఏంటి? ఐ డూ విష్ ఓన్లీ తుమ్సే. వెళ్ళి పని చూసుకోండి. హలో హలో ఆగండి. హలో. సారీ అండి, సారీ సారీ. పోనీ మీకు ఎలాంటి వాడు కావాలో చెప్తే చెప్తే ఏం చేస్తావు? అయినా నీకెందుకు చెప్పాలి? అట్లీస్ట్ అలా అయినా మారితే ఏమైనా ఒప్పుకుంటారేమోనని. చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నాకన్నా మా అమ్మ నాన్నలకే బాగా తెలుసు. అలాంటిది నాకు ఎవరు భర్తగా వస్తే హ్యాపీగా ఉంటానో వాళ్ళకి తెలుసు. సో నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేం లేదు. ఏ అమ్మాయికైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని ఉంటాయి కదా. అంటే అమ్మలా ప్రేమించాలి, నాన్నలా లాలించాలి. ఈ రెండింటినీ పంచేవాడు నాకు భర్తగా రావాలి. బాబోయ్, ఏం లేదనుకుంటూనే చాలా ఆలోచించారు కదండి. అమ్మాయిలం బాబు, ఆ మాత్రం ఉండాలి కదా. ఓకే అండి, ఓకే. ఇదంతా కాదు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? యాక్చువల్గా నా పైన మీ రివ్యూ ఏంటి? రివ్యూ చెప్పటానికి ఇదేం సినిమా కాదు. నేను రివ్యూ రైటర్ని, అంతకన్నా కాదు. యాక్చువల్గా నేను హలో. హలో, ఎక్కడమ్మా? అమ్మా వస్తున్నాను. ఏమ్మా, అబ్బాయి బాగున్నాడా? ఏ అబ్బాయి అమ్మా? పెళ్లి కొడుకమ్మా. అయినా పెళ్లి చూపులు సాయంత్రం కదా, చూడకుండానే ఎలా చెప్పాలి అబ్బాయి నచ్చాడా లేదా అని? పిచ్చిదానా, ఇప్పుడు నీతో మాట్లాడాడే ఆ అబ్బాయే నిన్ను చూసుకోవడానికి వచ్చింది. ఆర్ యు గౌతమ్? పేరు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందా మిథున? ఎందుకు ముందే చెప్పలేదు? సాయంత్రం కదా చూసుకోవడానికి వస్తారు అన్నారు. పెళ్లి చూపులంటేనే సాధారణంగా అమ్మాయిలకి లేనిపోని హడావిడి చేసి తీసుకొస్తారు. అసలు అందం కంటే దానికి వేసే రంగుల వల్లే లేనిపోని అందాన్ని చూపిస్తుంది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. సింపుల్గా ఉండటమే నాకు ఇష్టం. ఇదంతా కలలా ఉంది. అయినా నేను ఇక్కడ ఉన్నానని మీకెవరు చెప్పారు? మిమ్మల్ని చూడకముందు మీ అమ్మగారితోనే మాట్లాడుతున్నాను. ఆంటీనే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నేను నచ్చానో లేదో కూడా చెప్పలేదు. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టమని నాన్నతో చెప్పండి. ఐ లవ్ యూ మిథునా, ఐ లవ్ యూ.